నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సింగరాయకొండలో నిర్వహించిన మెగా రుణమేళా యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డిబివి స్వామి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. అజెండాలోని 26 అంశాలకు ఆమోదం తెలిపిన కేబినెట్. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్న మాజీ మంత్రి కాకాణి. అందుకు నిరసనమే ప్రజా ఉద్యమకారుడు పెంచిరయ్య దారుణ హత్య అని ఆగ్రహం. డిస్కవర్ ఆంధ్ర డాక్యుమెంటరీ టైటిల్ గ్లింప్స్ విడుదల. ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ పూర్తి సహకారం. రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలు ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ కాకతీయ కన్వెన్షన్ హాల్లో డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రుణమేళా యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను ప్రారంభించారని చెప్పారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో జీవించే విధంగా సీఎం అన్ని రకాల చర్యలు తీసుకున్నారని అన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే సీఎం ఆకాంక్ష అన్నారు. 105 కోట్ల మేర డిఆర్డీఏ వెలుగు ద్వారా మహిళలకు రుణాలు అందించజరిగిందని తెలియజేశారు. స్వయం సహాయ సభ్యులుగా వచ్చిన తర్వాత మీరు ప్రతిదీ కూడా సిఐఎఫ్ దగ్గర నుంచి అదేవిధంగా స్త్రీల నుంచి మనకి ప్రభుత్వం ద్వారా కానీ మొత్తం మీద ఇంత పెద్ద పొలాల్లో పంపిణీ చేసే కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ఏపీఎం అదేవిధంగా డిఆర్డీఏ పీడీకి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. వాళ్ళు మానసిక తిరిగే స్వయం సహాయ బృందాలు. ఈ స్వయం సహాయ బృందాల్ని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మహిళలని రోడ్డు మీద తెస్తున్నారనే మాట దగ్గర నుంచి ఈ రోజు మహిళల్ని పారిశ్రామికవేత్తగా తీసుకొచ్చారనేటువంటి ప్రశంసలు పొందేదాకా ముఖ్యమంత్రి గారి యొక్క పెద్దలుగా మీకు అండగా ఉండడం తెలియజేస్తాము. ఈ రోజు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక కావాలి. ఇప్పుడే కలెక్టర్ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. దానిలో భాగంగానే మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు ముందు జరిగింది. మొదట్లో రాగానే ఒక 10 షాప్స్ చూసాం. అందులో చూస్తే సింగరాయకొండకే తమ్ముడులో పేపర్ ప్లేట్స్ ఎక్కడ మెటీరియల్ వేస్తామంటే అమ్మాయి బ్యాగులు పోయి ఒకసారి నేను లారీలో లోడ్ చేసుకుంటాను, ఈ పేపర్స్ ప్లేట్లు తయారు చేసుకుంటాను. అంటే ఒక మహిళ కుటుంబం చూసుకుంటూ పక్క రాష్ట్రంలో పోయి షాప్ తీసుకొచ్చుకొని ఈ వస్తువులు తయారు చేసి అందిస్తూ తనతో పాటు కుటుంబంలో మిగిలిన వాళ్ళకి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. ఇలా చూస్తే అమ్మాయి మొత్తం లేదా డిజైన్. అదేవిధంగా ఎంబ్రాయిడరీ వర్క్స్ 2 కూడా చూపించారు. తర్వాత మంది టిఫిన్ సెంటర్స్, పచ్చళ్ళు అంటే ఇంట్లో చేసుకోగలిగినటువంటి మన పెద్దవాళ్ళలో మనం చేసుకోగలిగి ఈ రోజు ప్రభుత్వం మీకు మీ పొదుపుకి ప్రభుత్వం చేయక బ్యాంకులో రాజధాని మహానగరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే తొలి దశలో భూ సమీకరణ చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో 16,666 ఎకరాల భూమిని భూ సమీకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పరిపాలనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఖరీఫ్లో ధాన్యం సేకరిస్తున్న ప్రభుత్వం రైతులకు సత్వరమే చెల్లింపులు చేసేందుకు 5,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణాల్లో ఖాళీ స్థలాల్లో హోర్డింగ్ల నియంత్రణకు నిబంధనలు సవరిస్తూ బిల్లు తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 2025-26 ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సీడీసీ నుండి ఏపీ మార్కెట్ ద్వారా 5,000 కోట్ల తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు
ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీ SC/SCLకు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు 26/11/2025 జారీ చేసిన ఉత్తర్వులు జీవోఎంఎస్ నెంబర్ 60ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై హెరిటేజ్ భవనాల సమీపంలో విద్యా సంస్థలు మరియు ఆసుపత్రుల దగ్గర డిస్ప్లే పరికరాలు నిషేధించబడ్డాయి. నిర్మాణ కాలంలో ఖాళీ భూమి యొక్క పన్నుపై 50% మినహాయింపు ఇచ్చేందుకు మున్సిపాలిటీల చట్టం 1965 మరియు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లకు సవరణలు చేస్తూ జీవోఎంఎస్ నెంబర్ 198 MAUD డేటెడ్ 24/11/2020 కింద జారీ చేసిన లెవీ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ రూల్స్లోని రూల్ 71 కింద చేర్చబడిన నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 7 గ్రామాలలో అనగా వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి 16,666.57 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను ప్రారంభించేందుకు ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు ఏపీసీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 55 యొక్క సబ్సెక్షన్ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఏపీ డిస్కామ్స్ ప్రాంతాల్లో PMSGMBY కింద SC/ST వినియోగదారులకు రూఫ్ టాప్ మరియు గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ఇన్స్టాలేషన్ అమలుకు నాబార్డ్ నుండి ప్రభుత్వ హామీతో 3,762.26 కోట్లు రుణం పొందేందుకు చైర్మన్ అండ్ MD ఏపీ డిస్కామ్స్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎయిమ్స్, మంగళగిరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, భవనాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఏపీ జెన్కో, APPDCL థర్మల్ పవర్ స్టేషన్లకు ఫైర్ NOC పొందేందుకు ఏపీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి ఫైర్ ముందస్తు జాగ్రత్త రుసుము చెల్లింపు నుండి మినహాయింపు కోసం చైర్మన్ అండ్ MD ఏపీ జెన్కో కోరిన అభ్యర్థనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద కొన్ని పనులకు 542.85 కోట్ల పరిపాలన ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ 524 కోట్లతో పోలవరం గ్రామం నుండి స్పిల్వే అనుసంధాన టన్నెల్ మరియు శాడిల్ డ్యామ్ వరకు కుడివైపు అనుసంధాన రహదారుల ఏర్పాటు, గ్యాప్ 1 నుండి PIP LMC ప్రారంభ స్థానం ద్వారా హెడ్ రెగ్యులేటరీ మరియు KL బండ్ వరకు 21 కిలోమీటర్ల పొడవుతో ఎడమవైపు అనుసంధాన రహదారుల ఏర్పాటు, కిలోమీటర్లు 0 నుండి కిలోమీటర్లు 6.2 వరకు AGLBకు రక్షణ పనులు, తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం విలేజ్లో గండిపోచమ్మ తల్లి ఆలయ సభలో రక్షణ పనులు 524 కోట్ల రూపాయలతో టేకప్ చేయబడతాయని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్ట్ని 2027లో కంపల్సరీగా ఎట్టి పరిస్థితులను పూర్తి చేయాలని చెప్పేసి స్పష్టంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని, అందుకు నిరసనమే ప్రజా ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్య అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కేవలం మాదక ద్రవ్యాలపై పోరాటం చేస్తున్నాడనే కారణంతోనే పెంచలయ్యను హత్య చేశారన్నారు. ఏపీని గంజాయి డ్రగ్స్ హబ్గా చంద్రబాబు మార్చారని విమర్శించారు. విశాఖ కేంద్రంగా జాతీయ డ్రగ్స్ ముఠా లావాదేవీలు జరుపుతున్న తీరు చూసామని, ఇతర దేశస్తులు వచ్చి రాష్ట్రంలో ఇలాంటి మాదక ద్రవ్యాల సరఫరా సాగిస్తుంటే నిఘా వర్గం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అనుకూలంగా మాత్రమే ఇంటెలిజెన్స్ పనిచేస్తుందని కాకాని మండిపడ్డారు. చంద్రబాబుకి కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను. కనీసం పోలీసు వ్యవస్థ అయినా మేలుకొని, వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మథనం, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కేర్ ఆఫ్ గంజాయి అన్నట్టుగా డ్రగ్స్ డెన్గా ఈరోజు మార్చేశాడు. ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి మాటలు తప్ప చేతల్లో ఎక్కడ వాటికి సంబంధించినటువంటి ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేవు. ఈరోజు చూస్తే ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు ఆరితేరారు. ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు భాగస్వామ్యంగా ఉన్నారు. అది నకిలీ మద్యం అనుకుందామా, డ్రగ్స్ అనుకుందామా, గంజాయి అనుకుందామా, మరొక మాఫియా అనుకుందామా, మరొకటి అనుకుందామా, ఏదైనా సరే దానికి మూలాలు టీడీపీ నేతలు, టీడీపీకి సంబంధించినటువంటి బడా నాయకుల దగ్గర నుంచి చోటా నాయకుల దాకా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు
ఈ సమాజం మీద పడి దోచుకు తినడం, దాడులు చేయడం, హత్యలు చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతున్న సూటిగా చంద్రబాబు నాయుడు ఏం సెలవు ఇచ్చాడు? 100 రోజుల్లో గంజాయి అనేటువంటి దాన్ని నిర్మూలన చేసేస్తాను ఈ రాష్ట్రంలో అని చెప్పమంటాడు. అధికారంలోకి వచ్చి 550 రోజులైనా చంద్రబాబు గారు తమరు అధికారం వెలగబెడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారే. ఈరోజు 550 రోజులు అయ్యాయి తమరు అధికారంలోకి వచ్చి. గుర్తుందా? గుర్తు చేసామా? గుర్తు చేస్తున్నాం మీకు. 550 రోజులు అయ్యాయి, 100 రోజులు పోయాయి, అదనంగా ఇంకొక 450 రోజులు కలిశాయి. అయినా సరే ఈరోజు మీరు చెప్పినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ మాటలను ఒకసారి మీరే మననం చేసుకుని గుర్తు చేసుకుని, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల వాటిలో మీరు మర్చిపోయినట్టుగా నటిస్తున్నారు. కనీసం ఈ సామాజిక భద్రత, శాంతి భద్రతల విషయంలోనైనా సరే మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా? దాన్ని కూడా ఈరోజు మిగతా అన్ని మోసం చేసినట్లే ప్రజలను ఆ విషయంలో కూడా మోసం చేయదలుచుకున్నారనేటువంటిది ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. అదేమంటే చెప్తాడు, ఈగలు ఎందుకది? ఈగలు దోలుకుంటుంది. ఎక్కడైనా ఒక్కరైనా ఏదో అమాయకులు ఇరికించి బడాబాబులను తప్పించడం తప్ప దీనికి సంబంధించినటువంటి మూలాలు కనుక్కొని ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఎక్కడైనా ఉందా? తమర పుత్రరత్నం మంత్రి గారు లోకేష్ బాబు ఆయన తీసుకొచ్చి ఆయన పేరుతో సబ్ కమిటీ చేశారు. ఆయన ఏం అధ్యయనం చేశాడో, దీని మీద ఏమి నివారణ చర్యలు తీసుకున్నాడో అది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నివారణ, దాడులు, మానభంగాలు వీటిలన్నిటిలో కూడా మహిళల మీద అత్యాచారాల దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందా లేదా అనేటువంటిది ప్రజలు గ్రహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దేశవ్యాప్తంగా డ్రగ్ దందా నడిపినటువంటి ముఠా పట్టుబడింది. నైజీరియన్లు వచ్చి విశాఖపట్నంలో తిష్ట వేసి ఇటువంటి దందాను నడుపుతుంటే కనీసం నువ్వు మామూలుగా ప్రతి ఒక్కదానికి నేను ఆద్యుణ్ణి, చీమ చుట్టుకుమన, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని రకరకాలైనటువంటి మాటలు ప్రగల్భాలు పలికేటువంటి చంద్రబాబు జరుగుతున్నటువంటి విశాఖ లాంటి ఎంత స్వీట్ పీపుల్, ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం, అక్కడికి కూడా ఈ డ్రగ్స్ ముఠా చొచ్చుకుని పోయేటువంటి విధంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా అక్కడ కేంద్రంగా తీసుకుని దేశవ్యాప్తంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా చర్యలు చేపడుతున్నా ఇతర దేశస్తులు వచ్చి తిష్ట వేసినా ఎందుకు వచ్చారనేటువంటిది మీరు కనుక్కోలేకపోయారంటే మీ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. మీ ఇంటెలిజెన్స్ దేనికి పనిచేస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే వాళ్ళని ముద్దాయిలుగా చూపిస్తే ఆ ముద్దాయిలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ఏ విధంగా పట్టకు రావాలా, ఏ విధంగా జైలుకి పంపాలనేటువంటి దాని మీద ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది తప్ప ప్రజల అవసరాల మీద, ఈ సమాజానికి జరగబోయేటువంటి చెడును గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో కానీ దాన్ని ఆలోచించి దానికి తగినటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని నివారించాలనేటువంటి ఆలోచన కానీ ఈరోజు ఇంటెలిజెన్స్ చేసేటువంటి పరిస్థితులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.